ఈరోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న పెద్ద షాపూర్ తాండా మండలంలో ఉన్నాము. డైమండ్ ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళని నెట్టేసి అసలు మీకు ఇక్కడ ఉండడానికి హక్కు లేదు, ఇది మేము మొత్తం కొనేసుకున్నాం, భయభ్రాంతులకు గురి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మాకు అదే చాలా పరిస్థితి సార్. మేము ఎవరికి అమ్ముకోలేము, మేము ఏం చేయలే. మా భార్య పుస్తకాలు కుదబెట్టి 50,000 పెట్టి తీసుకొచ్చి మొత్తం గీట అన్నేసిన మొత్తం కూలగొట్టేసారు. ఇప్పుడు నాకు 4 ఆడపిల్లలు. వాళ్ళు ఏమన్నా అంటే ఇంక మా మీద కేసులు వేస్తాం, అది వేస్తామని చెప్పేస్తారు సార్. వాళ్ళ 200 గజాలలో నెత్తి వాళ్ళ కొట్టుకుందిరా సార్. సార్ నాకు ఏదైనా ఒక న్యాయం చేయరు సార్. మీ కాళ్ళ మీద పడతాం సార్ మేము. మరి ఇక్కడ స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏమన్నా సహాయం చేస్తున్నారా? ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఛానల్ అయితే వెంటాడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి కూల్చివేతలు కానీ ఎటువంటి ఆక్రమణ కానీ జరగకుండా మేము ఖచ్చితంగా వీళ్ళు వెంట నిలబడతాం. హాయ్, హలో, వెల్కమ్ టు అదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న పెద్ద షాపూర్ తాండా మండలంలో ఉన్నాము. సర్వే నెంబర్ 220లో కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి భూ కేటాయింపులు జరిగినాయి ప్రభుత్వం తరపు నుంచి. కానీ దాంట్లోకి ఈ మధ్య కాలంలో డైమండ్ ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళని నెట్టేసి అసలు మీకు ఇక్కడ ఉండడానికి హక్కు లేదు, ఇది మేము మొత్తం కొనేసుకున్నాం అని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి లేకపోతే రకరకాల దాంతో వీళ్ళని ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎప్పటి నుంచో దాదాపుగా వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఆఖరికి వీళ్ళు కరెంటు బిల్లు ఉంది, ట్యాక్సెస్ ఉన్నాయి, అన్నీ కడుతున్నా కూడా వీళ్ళని ఇక్కడ నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా ఎప్పటి నుంచో వీళ్ళు కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు కావచ్చు, సిమెంట్ ఇవి కావచ్చు, అవి మొత్తాన్ని కూడా వాళ్ళు కూలగొట్టేస్తున్నారు. అదేంటి అని అడిగే ప్రయత్నం చేసినా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ లోకల్ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి కనపడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదో కేసు బనాయిస్తామని చెప్పి కూడా వీళ్ళని బెదిరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి చూద్దాం, ఈ గ్రామస్తులంతా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఏం జరుగుతుందో ఇక్కడ. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ఉమామహేశ్వర్. నేను పెద్దషాపూర్ గ్రామ వాస్తవ్యుని. ఇవి 2007లో మాకు ఇందిరమ్మ 2007లో ఇందిరమ్మ పట్టాలు మాకు ఇవ్వడం జరిగింది. పేదలకు దాదాపు 350 నుంచి 60 ప్లాట్ల వరకు పంపకాలు చేసి అందులో రెవెన్యూ శాఖ వాళ్ళంటే ఇంటి స్థలం పట్టా కింద కూడా ఇచ్చారు. సరిపోకపోతే కొందరికి పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. కానీ అయితే ఇక్కడ మేజర్గా ఏమవుతుందంటే ఏవైతే 220 సర్వే నెంబర్ ఉందో 220 సర్వే నెంబర్లో ఇందులో ఉన్న 60 గజాల ప్లాట్లను ప్రస్తుతం మేము దాదాపు 17-18 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నాం. ఈ అమ్మకాలు కొనుగోలు జరగలేదు. అయినా కొందరు రియల్ ఎస్టేట్ ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇది మా స్థలం అని ప్రజెంట్ గత 1-2 నెలల నుంచి మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇది మా స్థలం అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. లేదంటే మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే దీంతో పాటుగా మేము ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేశాము. అట్లాగే లోకల్ పిఎస్లో కూడా అప్లై చేస్తే కనుక వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాల్సిందే, మీరు వెళ్ళిపోవాల్సిందే, మీ పట్టాలు అండ్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ చెల్లవు అని క్లియర్గా వాళ్ళు అంటున్నారు. అట్లా అని చెప్పి మేము అధికారుల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళకు ఏదో వీళ్ళ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఎక్కడో ఎన్ఓసి తెచ్చుకున్నారు. ఇంకొకటి ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్ నుంచి కొని వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకొని కోర్టు ఆర్డర్ త్రూ వచ్చినామని వీళ్ళు మాకు చెప్తున్నారు. కానీ ఎలాంటి డాక్యుమెంట్ మాకు అయితే చూపించలేదు. సో అందువల్ల మేము ఇబ్బందులు పడుతున్నామండి. సో దీనికి మీడియా వాళ్ళు మాకు సహకారం తెలపాలని ఆశిస్తూ కోరుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? సార్ మాకు అప్పుడు ఇచ్చిర్రు సార్, మాకు వయసు రాసేక అప్పుడు 60 గజాలు జాగిస్తామన్నారు కదా, అప్పుడు ఇచ్చిండ్రు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మాకు ఈయన రమణాయకు మా ఈ జిరాక్స్లు అవి కట్టుకుంటామన్నాము. జిరాక్స్లు వద్దు ఇప్పుడు కట్టొద్దు అన్నారు సార్ మమ్మల్ని. సరే అని చెప్పి మేము ఆపుకున్నాము. ఇప్పుడు ఏమన్నా 3 నెలల కింద మనకు మళ్ళీ వద్దునే కట్టుకోర్రి అని చెప్పారు మా ఊరోళ్ళు కూడా. సరే అని చెప్తే మేము కట్టుకున్నాం సార్. బేస్మెంట్ కట్టినాం, 80,000 వచ్చి బేస్మెంట్ కట్టినాము.
అయితే మొన్న ఇప్పుడు ఈ దున్నే సార్తో మాట్లాడినా. సార్ ఏం సార్ మేమంటే లే అమ్మా నీది 3వ నెంబర్ ప్లాట్ కిందకి వచ్చింది, నీది ఏం దున్నేసేయను అట్లనే ఉంచుతా అని అన్నాడు. అంటే సరే సార్ ఉంచుతా అని చెప్పి నేను 2 రోజులు రాకుంటుంటే మళ్ళీ తెల్లారి గులగొట్టేసేసారు సార్. ఏం సార్ ఇట్లా చేసిర్రు ఎందుకు సార్ ఇట్లా అంటే లే అమ్మా ఇట్లా నువ్వు అంటే చూడు సార్ మేము గరీబ్ వాళ్ళము, నేను ఎవరికి అమ్మలేను, నాకు ఎట్టిచ్చింది అట్లనే ఉంది, నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యింది, మేము ఆ పరిస్థితుల్లో తిరుగుతున్నాము, మా ఆయనకు జ్వరం వచ్చింది, బండి గుంజుకొని పిఎస్లో పెట్టిరని ఆ మాట కూడా చెప్పిన. అట్లా చెప్పినా కానీ వాళ్ళు నేను అదే పరిస్థితుల్లో తిరుగుతుంటే అవి వచ్చి కూలగొట్టేసారు సార్. అవి అక్కడనే ఉంది నాది. మస్తు మేము గరీబ్ వాళ్ళం సార్, మాకు ఏం లేదు సార్, కళ్ళు ఉండడానికి ఒకటే ఇల్లు ఉంది, అది అప్పుడు వెళ్ళాను నుండి అన్న ఇట్లా సంగతి అన్న అంటే సరే రాని ల్యాండ్ మొత్తం రాసుకొని ఇచ్చిండు సార్, మాకు ఏదన్నా ఒక న్యాయం చేయ సార్, మీకు 10,000 నమస్కారం చేసి చెప్తున్నాం సార్. మేము మాకు అదే చాలా పరిస్థితి సార్, మేము ఎవరికి అమ్ముకోలేము, మేము ఏం చేయలే, నాకు ఒక్క కొడుకు ఎవ్వరు లేరు, ఇక మా ఆయన ఒక్క ఆయనే, కానీ మా పరిస్థితిని ఇట్లా చేసిండ్రు సార్. నేను పుస్తెళ్తాడు ఉదబెట్టి బేస్మెంట్ కట్టుకున్నా సార్, 5 లక్షలు వస్తాయి సబితమ్మ, 5 లక్షలు శాంక్షన్ వస్తాయి. ఇప్పుడు ఏమైనా చేసిండు కదా ఇల్లు కట్టుకో అంటే నేను బేస్మెంట్ లేపినా సార్, పుస్తెళ్తాడు ఉదబెట్టి. ఇప్పుడు నన్ను ఖరాబు చేసినట్టే కదా సార్, ఇది ఒక్కటి మాకు న్యాయం చేయండి సార్, మీకు నమస్కారం చేసి చెప్తున్నా సార్. నేను మాకు జర ఏదన్నా మాకు చూపించినట్టు చేయండి తప్పకుండా. చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ. ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు కూడా నాది ఇక్కడ కట్టింది, మెయిన్ రోడ్ది. ఓకే, లోపల కూడా ఉండే ప్రీకాస్ట్ కూడా తీసేసారు వాళ్ళు. ఇక అందరు కట్టుకుంటారు అని చెప్పి వెంచర్ వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళ కింద వచ్చి ఇప్పుడు ఇల్లు అయినాక ఇప్పుడు వచ్చి అందరు గరీబ్ వాళ్ళు కట్టుకున్నాక వాళ్ళకు మా కోర్ట్ ఆర్డర్ వాళ్ళకి 2014 ఉండే, అప్పుడు రాలేరు. కానీ ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత వచ్చి కోర్ట్ ఆర్డర్ ఉందని ఇప్పుడు గరీబ్ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అదే క్లియర్ అయింది కానీ కట్టుకోరు. ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఉందని ఎంఆర్ఓ గారు సిఏ గారు చెప్తారు, కోర్ట్ ఆర్డర్ ఉందని చెప్పేసరికి కట్టినన్ని గుల్ల కొడుతారు సార్. వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రొపరేటర్ రహీమ్ అని ఉన్నాడు ఒక ఆయన అడిగితే ఏమంటాడు, ఫస్ట్ నేనే వెంచర్ చేసిన అంటాడు, ఇప్పుడు ఏమంటాడు నేను మార్కెటింగ్ చేసిన అంటాడు. ఆయన అడిగితే ఏమంటాడు, ఇలా మేము కేసులు బుక్ చేయి, గరీబ్ వాళ్ళని చూసి కేసులు బుక్ చేయి, లోపల భయపడేది పబ్లిక్ని భయబంతులు చేస్తాడు. మేము కాదు న్యాయం కోసం అడుగుతున్నాం కానీ వాళ్ళ మేము కొట్లాటకు పోతలేము, ఏం వాళ్ళకి వ్యతిరేకంగా పోతలేదు. ఎంఆర్ఓ గారు తను రిక్వెస్ట్ పోతున్నాం, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, సిఏ గారి దగ్గరికి పోయినాం. సిఏ గారు కూడా ఏం చెప్పిండు, వాళ్ళకు ప్రీ కాస్ట్లు బేస్మెంట్ గుల్ల కొడితే వాళ్ళకి ఏమైనా సెటిల్ చేయాలంటే వీళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఇష్టం ఏదో 2014 కోర్ట్ ఆర్డర్, లోవర్ కోర్ట్ ఆర్డర్ ఉన్నది, దాన్ని పట్టుకొని మొత్తం ఇదంతా ఇన్ని రోజు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడు వచ్చి పని చేస్తారు. అప్పుడే 2014లో ఈ పని చేసి ఇంతమంది ఇల్లు కట్టుకోకపోవు, ఇంతమంది గరీబులు అగం కాకపోవు. వాళ్ళు 11-12 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇంత అయినాక ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తారు. మీ తరపు నుంచి ఏదన్నా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాట్లాడతారమ్మా, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు వచ్చేసి వెంకటేష్ సార్. కనిపించే ఇల్లు నాదేను. ఇక్కడ నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి కట్టుకుంటున్నా. గతంలో కట్టుకోవడానికి ఇక్కడ 111 జీవో వెంచర్లు ఏం రావు, గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు, మీరు కోర్టులో కేసు ఉందనే విషయం కానీ మాకు ఎలాంటి విషయం కూడా మాకు తెలియదు సార్. ఇక్కడ ఎందుకోసం అంటే ఏ ఒక్క విషయం తెలిసినాక మేము కట్టుకోము కదా సార్, కట్టుకొని వాళ్ళతోటి మేము ఫైటింగ్ పోము కదా. సో వాళ్ళకు బోర్డు కానీ ఎలాంటిది బాతలేదు, వాళ్ళు బోర్డు బాతున్నా లేకపోతే ఒక వాచ్మెన్ పెట్టున్నా మాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సార్. సో మేము ఇల్లు కట్టుకున్న తర్వాత సరే వాళ్ళు వచ్చి మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తారేమని చాలా మంది కూడా ఎదురు చూసారు సార్. సిఏ సార్ కాడికి పోయి ఫోన్ చేపిస్తే వాళ్ళందరూ మేము నష్టపరిహారం చెల్లించే మేము అక్కడ క్లీన్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది సార్. కానీ ఇక్కడ ఎవరికి నష్టపరిహారం చెల్లించలేదంట. అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మేము ఇట్లా ఇక్కడ గత ఒక 6 సంవత్సరాల నుంచి వచ్చి ఉన్నాం సార్. కరోనా టైంలో మేము తీసుకున్నాం. నాకు 3 పిల్లలు ఉన్నారని తీసుకున్నాం సార్. ఇల్లు కట్టుకున్నాం, కట్టిన ఇల్లు తీసుకున్నాం సార్. మేము కట్టిన ఇల్లు తీసుకున్న తర్వాత ఇట్లా వీళ్ళు వచ్చి నడుమద్దలు వచ్చి ఇది డమ్మినేంచారు అది అని మా మీద కేసులు వేసి 5 సంవత్సరాల క్రితం నుంచి ఇట్లా వేధిస్తారు సార్. కేసులు వేసి మళ్ళీ మొన్న దానికి వచ్చినాక మళ్ళీ ఈ 3 బాబులు ఉన్నారని మళ్ళీ ఇల్లు పక్కనే కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఇది కాల్ చేయాలి, ఇది వేయించరు కాదు, మేము కథ కాదు అని ఇట్లా మాట్లాడుతున్నారు సార్.
వాళ్ళు ఏమన్నా అంటే ఇంక మా మీద కేసులు వేస్తాం అది వేస్తామని బెదిరిస్తారు సార్. ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరు? వాళ్ళ 200 గజాలలో మాట్లాడతారు సార్. ఇక ఏమన్నా అంటే సిఐకి ఫోన్ చేస్తా అది ఫోన్ చేస్తా అని మాట్లాడతారు సార్. మేము కూడా గరీబ్ వాళ్ళమే సార్. ఉన్నోళ్ళమే అంటే మేము దీనిలోకి వచ్చి బతకాల్సిన అవసరం మాకు లేదు. అందువలన మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కోసం మేము కొనుక్కున్నందుకు మేము అందుకనే మీ సాయం కోరుకొని అందరు కలెక్టర్ గారు కానీ సిఐ కానీ అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ప్లాటు తక్కువ రేటు ఉందని తీసేసుకున్నాము. ఇప్పుడు తీసుకొని 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు. ఇప్పుడు కట్టుకుందామనే టైంకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేరు. మళ్ళీ ఇప్పుడు కట్టుకొని అవి ఫ్రీ కాస్ట్ కట్టుకోరు అని చెప్పారు ఇక్కడ మాజీ సర్పంచ్. కట్టుకున్న తర్వాత ఫ్రీ కాస్ట్ అన్ని తీసేసి అంత పలగొట్టేసి అది చేస్తారు సార్. ఇళ్ళకి రానిస్తలేరు. ఇళ్ళకి వస్తే మీకు మీద కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చేసి డైమండ్ సిల్స్ అంట వాళ్ళు కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. ఇక మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే ఓకే. ఎట్లా పుడుతుంది సార్? నేను ఎట్లా బతకాలి సార్? నా పిల్లలకు పెట్టుకొని పుస్తకాలు మీద పెట్టి నన్ను 30 అట్లు చేశారు సార్. ఈ పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఆయన ఇది గూలగొట్టేటప్పుడు ఆయనకు చెప్పిన సార్ ఎవరు ఎండి అంట తెల్ల బట్టలు వేసుకుంటూ పొడుగుండు సార్ నాది గులగొట్ట కరిమంట సార్ నాది గులగొట్టుకుంటు సార్ నేను గరీబ్ దాన్ని సార్ అంటే ఇది 3వ నెంబర్కి వచ్చిందమ్మా నీ ప్లాట్ నేను గులగొట్టను వాళ్ళు ఎవరో కొనుక్కుంటూ వస్తే నీ ఖరీదు నీకు ఇప్పిస్తా అని అన్నాడు సార్. అన్నయ్య ఏం చేసిండు నన్ను నేను 2 రోజులు రాలేను సార్. ఇక్కడ నేను హోటల్లో పనికి పోతా సార్. గండిగూడెం కాడ హోటల్లో పని చేసుకొని పోతాం. మేము ఉన్నోళ్ళం కాము. వచ్చేటాకల్లా ఇది మొత్తం గులగొట్టేసి సార్. నేను నిన్న వచ్చి అడిగిన మళ్ళా ఏం సార్ మీరు ఇట్లా చేసిరంటే నీది ఇది అమ్మేసి వేసుకుంటామమ్మా ఎవరికన్నా రౌతు అమ్ముకుంటే పైసలు వస్తాయి కదా అని అన్నాడు సార్. నేను ఇచ్చిన పని నాకు ఒక్కడే కొడుకు నా కాడ కూడా ఇల్లు చిన్నగానే ఉన్నది ఇది ఉంటుంది కదా బతుకుతాగా అనుకున్నా సార్. నేను నా కొడుకుకి ఒక్క బిడ్డే నేను మస్తు గరీదాన్ని సార్. నాను ఈ రాయితో నెత్తి వల్ల కొట్టుకుందిరా సార్. నా ఉంటుంది సార్. నేను ఎవరికి ఏమో కావాలి సార్? నాకు ఎవరు ఉండరు. నాకు అమ్మ లేదు అయ్య లేదు. ఒక్క అన్నుండి చచ్చిపోయిండు. నేను ఒక్కదాన్ని ఉన్నా సార్. మా అమ్మకు నాకు ఏదో ఒక న్యాయం చేయరు సార్. మీ కాళ్ళ మీద పడతాం సార్ మేము. నేను వాళ్ళతో కూడా అన్నింటికి వస్తున్నా సార్. నేను ఉన్నదాన్ని కాదు సార్. అందరు అమ్ముకుర్రు నేను అమ్ముకోలేను సార్. వద్దు ఉండని నాకు పనికిస్తుంది అనుకున్నా సార్. నేను నన్ను ఇంత మోసం చేసలే. ఈ రామ్నాయక్ కూడా సార్ సబిత ఆధార్ కార్డులు ఈ జీరాక్స్లు ఇవి అన్నాడు. సరే ఇచ్చి వచ్చిన సార్. అట్లా చేసినా కానీ నన్ను ఇంత మోసం చేసిర్రు సార్. చెక్కలను దానికి కూడా పోయినా సార్. పిఎస్ లాడో పిఎస్ ఆయన గిడికి వస్తే మొన్న నేను అన్నా ఏం సార్ ఇన్నేళ్ళ నుండి కానరంది అంటే ఆమె మీద కేసు బుక్ చేయని చెప్పి నన్ను పోలీసు వాళ్ళకి చూపించిండు సార్. ఆయన ఎవరు దొడ్డుగా ఉండేస్తాయంట అప్లికేటర్ అంటుండు ఆమె పేద పిఎస్ బుక్ చేయంటే నేను అప్పుడు భయపడినా సార్. నేను పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఎక్కలేను. మేము కష్టం చేసుకుంటాం బతుకుతాము. గంత ఎక్కించింది ఏది లేదు సార్ మా మీద. ఇక మా గవర్నమెంట్ జాబులు లేవు మాకు ఏమి లేవు సార్. అయినా తెరువు నా కొడుకు యాక్సిడెంట్ అయింది నీకు కూడా చెప్పలేదు తమ్మి. నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళ నా కొడుకుని చూపించిన వాళ్ళే మస్తు బాధపడ్డారు సార్. నా గురించి కూడా అందుకిళ్ళని పట్టుకొని పోరాడుతున్నా. మా ఊరు సర్పంచ్ ఇచ్చిండ్రు ఇచ్చి మాకు ఇంత ఆపద చేసిర్రు సార్. మాకు నాకేం చేయరు సార్. మీ కాళ్ళు మొక్కుతాం సార్. మీకు 10,000 శరణార్థి. నేను కష్ట గరీబ్దాన్ని సార్. నేను అప్పులు చేసుకున్నా సార్. 50,000 లక్ష రూపాయలు ఆగం చేసిర్రు నన్ను. వాళ్ళకు పుణ్యం అవుతుందా సార్? కదా ఒక్కటి చూసుకోరు సార్. మీకు 10,000 శరణార్థి ఇది కొంచెమన్నా న్యాయం లేదు సార్. నేను నా బిడ్డ పుట్టలేదు సార్. అప్పుడు ఇచ్చిర్రు సార్. ఇది నేను అమ్ముకోలేదు సార్. నేను మొన్న చెప్పిండు సార్ 2 నెలలు నాకు చెప్పి అప్పుడు వదిలే నీకు 5,000 అది అదేమంటారు సార్ 5,000 రేవంత్ రెడ్డి 5,000 నీకు లోన్ వస్తాయి వదినే కట్టుకో అంటే నేను అప్పటిదప్పుడు తాడు కుదబెట్టి కట్టిన సార్. నేను కట్టేది తాల్చమే లేదు గుల కొట్టింది సార్. చూడు సార్ కొత్తది బేస్మెంట్
ఏంది సార్ ఇది ఏంది ఏడవకమ్మా ఏడవక నాకు ఇది ఒక్కటి న్యాయం చేయండి సార్ మీకు పరిచయం ఏడవకమ్మా ఏడవక గరీబ్ దాన్ని సార్ ఏడవకమ్మ దా దా కిందకి రా. నేను షాపూర్లో వాళ్ళు అమ్మారు తీసుకున్నా నేను ఇప్పుడు కడదామనే పొజిషన్లో ప్రికాష్ చేసిన అది మొత్తం కూలగొట్టేసారు మొన్ననే మా భార్య పుస్తకాలు కుదబెట్టి 50,000 పెట్టి తీసుకొచ్చి మొత్తం గీటు అన్ని వేసిన మొత్తం కూలగొట్టేసారు. ఇప్పుడు నాకు 4 ఆడపిల్లలు, దానికి ఏం లేదు. మాకు వీడికి వస్తే కేసు పెడతాము, అది పెడతాం, ఇది పెడతాం అంటారు. దానికి మాకు న్యాయం కావాలి. అది నాకు 4 ఆడపిల్లలు, దాని గురించి నేను కొని కడదామని మూమెంట్లోనే నేను 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు మొన్న నెల కింద క్రికెట్ అది వేసిన అది మొత్తం కూలగొట్టేసి చాలా ఇబ్బందిలో ఉన్నా సార్. నాకు అదొకటి న్యాయం కావాలి అందరికీ. అదే అదే మీరు చెప్తారా? నా పేరు వచ్చి రాములు అండి, మాది ప్రాపర్ ఇక్కడే లోకలే. మేము 2009లో తీసుకున్నామండి ఇక్కడ. 2009 నుంచి కబ్జాలో ఉన్నాము. మా ప్లాట్ వచ్చి అక్కడ ఉంటుందండి. మాకు 2 ప్లాట్లు ఉన్నాయి వెంచర్లో. 2014 నుంచి కూడా మాకు ఎలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, ఎలాంటి చెప్పడం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ, లీడర్స్ కానీ, సర్పంచ్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. ఆర్డీఓ గారి దగ్గరికి పోయినా, కలెక్టర్ గారి దగ్గరికి పోయినా, ఎవరి ఎంప్లాయీ దగ్గరికి పోయినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు. వాళ్ళు ఒక డైమండ్ వెంచర్ అని వెంచర్ వేసుకొని ఆ వెంచర్ ప్రకారం ఫాలో అయ్యి మాకు కోర్టు ఆర్డర్, లోకల్ కోర్టు, అది కోర్టు కూడా లోకల్, ఇక్కడి కాదు, ఉప్పర్పల్లి కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు అంతే. మరి 2014లో వాళ్ళు కోర్టులో గెలిచిన వాళ్ళు ఇలా 2025 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 14కు 25కు 15 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి మరి వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఈ ఇండ్లు కట్టుకున్నారండి. 1 కాదు 2 కాదు, ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి. కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, డ్రైనేజ్ ఉంది, మీటర్లు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ డోర్ నెంబర్లతో సహా ఇచ్చారు. ప్రజెంట్గా ఈ ఇంటికి మొన్నే ఇచ్చారండి, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు, డోర్ నెంబర్ కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ నాయకులకు తెలియదా ఈ ల్యాండు ఈ విధంగా ఉంది, దీంట్లో మరి మనం ఇట్లా అక్రమంగా డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు, ఉన్న సజెషన్ చెప్పి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన ఈ నాయకులకు లేదు. వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పరంగా ఓటు బ్యాంక్ ప్రకారంగా ఇక్కడ ఫాలో అవుతున్నారు. కొంత నాయకులు ఏమంటున్నారు అంటే మీరు బయటోళ్ళు కదా, బయటోళ్ళు ఎక్కడండి, మా తెలంగాణ కదా, ఆంధ్ర అయితే ఏం కాదు కదా. మరి మేము బయటోళ్ళం ఎట్లా అవుతామండి? బతుకుదేరు కోసం వచ్చినాం ఇక్కడ. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, పిల్లలు కంపెనీలో చేస్తున్నాం, మేము బయట బతుకుతున్నాం. మరి మీకు ఆధారం లేనప్పుడే మేము బతకడానికి మాకు కోట్లు డబ్బులు లేకపోయాయి. ఉన్న 60 గదాలు ఏదో ఇచ్చింది, దాని మీద జీవనం నడిపించుకోవాలి కదా. మరి వీళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఏం చేయాలి పరిస్థితి? మాకు ఎవరికి రెస్పాండ్ అవుతలేరు. ఓకే, ఇప్పుడు ఈ ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు మీరు వెళ్ళి కలిసారా? కలిసాం. మరి ఇది గవర్నమెంట్, ఇది వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మాకు ఎలా ఇంటి నెంబర్లు ఇచ్చారు, ఎలా పర్మిషన్ ఇచ్చారని అడిగారా వాళ్ళు? అడిగాం. ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు ఇచ్చినాము, అది మరి మాకు అంత ఐడియా లేదని చెప్తారు. కానీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వెంచర్ ఎవరైతే ఉన్నారో డైమండ్ వెంచర్, వాళ్ళ అథారిటీగా వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఎవరు ఇక్కడ ఉన్న లోకల్స్. పోలీస్ కంప్లైంట్ ఏమైనా చేశారా మీరు? పోయామండి, సిఐ దగ్గర కూడా పోయాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఎంఆర్ఓ గారు కలిసాం, సిఐ దగ్గర కూడా. ఏమంటున్నారు సిఐ గారు? సిఐ గారు ఏమంటే నాకు ఎంఆర్ఓ గారు లెటర్ పంపించినాడు అని చెప్తున్నాడు, కానీ ఎంఆర్ఓ దగ్గర వస్తే నాకేం పంపలేదని చెప్తున్నాడు ఆయన, నేనేమి ఇవ్వలేదని. ఆయన సిఐ గారు ఏమంటాడు, మీరు అక్కడికి పోవద్దు, ఆ ల్యాండ్ మీన్కి అక్కడ మీరు ఎవరు పోవద్దు, మీరు ఎవరైనా పోయినారంటే మాకు కేసులు బనాయిస్తారు, లోన్ వేస్తారు, మీరు పోవద్దని సిఐ గారు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఏమంటున్నా అంటే, ఎంఆర్ఓ గారు మాకేం చెప్తున్నారు, నేను సర్వే చేసిన తర్వాత నేను అంటే మాకు కొన్ని ఎట్లా అంటే ఇది జరగడం విషయం ఏంటంటే దీంట్లో కొద్దిగా లాజిక్ చేశారు. అప్పుడైతే ఎప్పుడైతే 2007లో కొన్ని ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు. అయితే ఇందిరమ్మ పట్టాలు పంచుతున్న తర్వాత కొన్ని పట్టాలు తగ్గినాయి జనాలు ఎక్కువైపోయిన తర్వాత, పట్టాలు తగ్గిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే లోకల్ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు ఏం చేసినారంటే లోకల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ మీద మా దగ్గర ట్యాక్సీలు కట్టుకొని ఆ పేపర్ల మీద మాకు ఆ రోజు ప్లాట్లు అలాట్ చేశారు. అవి కూడా 2009, 2007 చేశారు. అప్పుడు చేసినవే, ఇప్పుడైతే చేసినవి కావు. ఇప్పుడు ఆ ప్లాట్లు, ఈ ఉన్న ప్లాట్లు, పట్టాలు ఉన్న ప్లాట్లు, పట్టాలు లేకుండా గ్రామ పంచాయతీకి వెళ్ళి పర్మిషన్ ట్యాక్సీలు కట్టుకున్న ఆ ప్లాట్లు కూడా మొత్తం వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. దీంట్లో మొత్తం సుమారు అంటే 140 ప్లాట్లు ఉంటాయండి, తక్కువలో కూడా 140 ప్లాట్లు. ఎవరు కూడా స్థానికంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు అయితే ఎవరు లేరండి, అంతా జీవన ఉపాధి. కొంతమంది అయితే మరి భార్య పిల్లలు పిల్లల పైన బంగారు కుదబెట్టి కూడా ఇక్కడ మేము ప్రీకాస్ట్ చేయడం జరిగింది, బేస్మెంట్ చేయడం జరిగింది, వాటర్ డ్రైనేజ్ కానీ, పైప్ లైన్ కానీ, కరెంట్ కానీ
అన్ని డిపార్ట్మెంట్లలో ఏ విధంగా మాకు సహకరించారు మేము అన్ని విధాలుగా ఉన్నాం ఇక్కడ స్థానిక. కానీ ఈరోజు ఎవరు కూడా ఇక్కడ ముందుకు రావట్లేదు. లీడర్స్ అనేవాళ్ళు అంతా సైలెంట్ అయిపోయారు. అది పరిస్థితి. ఇక్కడ అంతా మైనస్ చేస్తున్నారు. ఎవరు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు చేస్తామంటున్నారు. ఇప్పుడు మేము జీవనోపాధి లేకనే కదా ఆ రోజు మేము ఇక్కడ ఉన్నది. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మీరు 2014లో క్యూట్లో గెలిచిన వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి ఒక బోర్డు అని వేసారా మీరు? మీ వెంచర్ అన్నప్పుడు 4 తరపులో 4 బోర్డులు వేయాలి కదా. ఎక్కడ కూడా ఎలాంటి బోర్డు లేదు. మేము ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డైమండ్ వెంచర్ అనే వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎలాంటి బోర్డు లేదండి. ఇప్పుడు పెట్టారు అది ఈ ప్రజెంట్గా అంటే మొన్న ఒక 10 రోజుల నుంచి 10 రోజుల నుంచి పెట్టారు. ఇంతకుముందు ఎలాంటిది ఇక్కడ లేదండి. మేము రెగ్యులర్ ఇక్కడ ఉంటున్నాం కదా, ఏం లేదండి. ఇది పరిస్థితి. వాళ్ళు ఏమంటే మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందని కూడా మనం ఎక్కడైనా పోయి మనం వాళ్ళతో మాట్లాడితే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయంటే వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ కూడా మనకు సబ్మిట్ చేయట్లేదండి, మనకి ఇవ్వట్లేదు పరిస్థితి. ఏమన్నా అంటే డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారు. సిఏ గారు చెప్పినారు, ఎంఆర్ఓ గారు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు అంతే. ఇప్పటి వరకు మనకు డాక్యుమెంట్ ఇవ్వలేదు. కోర్టులో కూడా అండి వీళ్ళకి ఎలాంటి దీనికి ఓనర్ ఇంకొకటి అండి వీళ్ళకి అసలు మెయిన్ అండి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదండి. ఇది 311 జీవో అండి. యాక్చువల్గా 311 జీవో. 311 జీవోలో గ్రామ పంచాయతీకి వెళ్ళి పర్మిషన్ ఇవ్వడానికే లేదు. ఓకే, వీళ్ళు పర్మిషన్ ఇప్పటివరకు ఈ డైమండ్ వెంచర్ అనే వాళ్ళకు ఇప్పటివరకు పర్మిషన్ లేదండి, కానీ వెంచర్ వేస్తున్నారు. మరి వాళ్ళకి ఆ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, అధికారులు కుమ్మక్కై చేశారా లేదు వీళ్ళు కుమ్మక్కయ్యారా అనేది మీడియా ముందుకు వచ్చామండి. వెంచర్ వేస్తున్నారు, ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు. వెంచర్ వేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇల్లు దౌర్జన్యంగా కూలగొట్టడం, నైట్ కూలగొడుతున్నారు. ఇప్పటికీ దాదాపు అంటే ఒక 8-9 ఇల్లు పడదగ్గర ఇంకొక 6-7 ఇల్లు కూడా కూలగొట్టడానికి 10 రోజులు టైం ఇస్తున్నారు. ఈ 10 రోజుల్లో మీరు కాల్ చేసుకొని తీసుకొని పోతే సరే, లేదంటే అవి కూడా కూలదెంగుతామని చెప్పి మనం ఒక్కొక్క ఇల్లు అంటే 20-15 లక్షలు పెట్టి కట్టినామండి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉన్న కాడికి మేము ఉన్న తాళి పుస్తలు అమ్ముకొని కట్టుకున్నాము. ఇలా మమ్మల్ని స్థానికంగా నువ్వు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోవాలి? దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా దీని మీద సబ్జెక్ట్ ఏందనేది తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నామండి. సో ఇది అంటే చూసాం కదా, మనం గ్రామస్తులు అందరూ చెప్పింది, వాళ్ళు చెప్తున్న మాటలు విన్నాం కదా. అంటే అందరూ కూడా దాదాపుగా చాలా పేదవాళ్ళు అనమాట. చిన్న వాళ్ళు, ఎటువంటి ఎదురు తిరగలేని వాళ్ళు. వీళ్ళకి ఏం చేసినా ఉన్న పలంగా అర్ధరాత్రి వచ్చి కొలగొట్టేసినా కనీసం అడగలేని వాళ్ళు అని చెప్పి వీళ్ళపైన ఇష్టానుసారంగా ఈ కంపెనీ వాళ్ళు చూడండి, దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు ఒకటి పెట్టేసుకున్నారు. ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టేసుకొని కోర్ట్ జడ్జ్మెంట్ కాపీ నెంబర్ కూడా పెట్టేసుకున్నారు వీళ్ళు. దీని తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ చూసారా ఇలా జేసీబీలు తీసుకొచ్చి పడేస్తున్న పరిస్థితి చూడండి మనం. ఇదిగో అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కనీసం ఈ బేస్మెంట్లు వేసుకోనికి కూడా వాళ్ళ పుస్తలు తాకట్టు పెట్టి లేకపోతే ఉన్న చిన్న ఆస్తులు అమ్ముకొని మరి వీళ్ళు బేస్మెంట్లు వేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. ఇలాంటి వాటిపైన కూడా ఇంత దారుణంగా వచ్చి చూసారా మనకు జేసీబీలు వేసుకొచ్చి పడేస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళకి కోర్టు ఆర్డర్ ఉండుంటే కనుక మరి గతంలో 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు వీళ్ళు? 10 సంవత్సరాల నుంచి గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇక్కడ మరి సిఐ వాళ్ళు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఎదురు తిరిగినా మాట్లాడినా కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని ఎందుకు అంటున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎవరిని చూసుకొని వీళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారు? ప్రజల తరపున అడిగేవాళ్ళు ఎవరు లేరేనా? ప్రజల తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరేనా? మరి ఇక్కడ స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏమన్నా సహాయం చేస్తున్నారా? ఎందుకు వీళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడదాం ఒకసారి, మనం వీళ్ళతో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ కలగజేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నా చూసాం మనం, చాలా వాళ్ళతో మాట్లాడాం, కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఛానల్ అయితే వెంటాడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి కూల్చివేతలు కానీ ఎటువంటి ఆక్రమణ కానీ జరగకుండా మేము ఖచ్చితంగా వీళ్ళ వెంట నిలబడతాం. ప్రభుత్వం దృష్టికి ఇది చేరే వరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం.